నెక్స్ట్ గా చూస్తున్నాం. ఇటు వరుస వివాదాలతో ట్రంప్ వివాదాల్లో చిక్కుకున్నారని చెప్పుకోవాలి. ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా ఇటు సుంకాలని విధిస్తూ వస్తున్నారు. మరొకవైపు ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయంకి సంబంధించి కూడా ఆయన నెగిటివ్ గా ప్రచారం అవుతున్నారని చెప్పుకోవాలి. సో ప్రెసెంట్ చూసుకోవచ్చు, ఇటు భారత్ లో వివాదం వల్ల ట్రంప్ సీటుకే ఎసరు అన్నట్లుగా కూడా అర్థమవుతోంది. ఇటు ట్రంప్ తీరుని అమెరికన్లు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ట్రంప్ దిగిపోవాలి అంటూ కూడా ఇటు అమెరికన్లు అయితే ఆందోళనలు చేస్తూ ఉన్నారు. విపక్షం, మాజీ మంత్రులు, సామాన్య ప్రజలు అందరిది ఒకే మాట అన్నట్లుగా అర్థమవుతుంది. సో ప్రస్తుతం చూసుకోవచ్చు, ఇటు ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా ఇటు ట్రంప్ పై అయితే అనేక విమర్శలు వస్తున్నాయి. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇటు అమెరికన్లే కాదు యావత్ దేశాన్ని అంతా కూడా అతలాకుతలం చేస్తున్నారని చెప్పుకోవాలి. సో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఎప్పుడు ఏం మాట్లాడతారు, ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఒక ఉత్కంఠ మారుతోంది. సో ఈ నేపథ్యంలోనే అమెరికన్లంతా కూడా ఇటు ట్రంప్ దిగిపోవాలి అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన సీటుగా ఎసరు తెస్తుందని చెప్పుకోవాలి ట్రంప్ వివాదం. ఇటు విపక్షం, మాజీ మంత్రుడు, సామాన్య ప్రజలందరిది కూడా ఒకే మాటగా మనకి కనిపిస్తోంది. ఇటు ట్రంప్ ట్యాక్స్లను చట్ట విరుద్ధమని కోర్టు ప్రకటించింది. అయినా కూడా భారతీయ వస్తువుల్ని అధిక ధరలకు ట్యాక్స్లతో అమెరికన్లు అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. సో ఈ ఎఫెక్ట్ అయితే ప్రస్తుతం యుఎస్ లో ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. ప్రతిదీ కూడా ఏదైతే ఇండియా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయో వస్తువులు, వాటన్నిటిపై కూడా ఇటు భారీగా మొన్ననే ఆ సుంకాలన్నిటిని కూడా టారిఫ్ని విధిస్తాను అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. అదేవిధంగా మొన్న అవన్నీ కూడా అమలయ్యాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కటి కూడా అమెరికన్లు కొనుక్కుంటున్న నేపథ్యంలో అవన్నిటి భారీగా ఎఫెక్ట్ పడుతోంది. ఈ కారణంగానే ట్రంప్ తన పదవి నుంచి వైదొలగాలి అంటూ కూడా అమెరికన్లు అయితే ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇతర దేశాలతో కూడా దౌత్య చర్చలు మరింత మెరుగుపడతాయి అంటూ కూడా తెలుస్తుంది. ఇటు చైనా, రష్యాతో సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని, యూరప్, ఆగ్నేషియాలోనూ ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అయితే మనకి తెలుస్తోంది. సో ప్రెసెంట్ చూసుకుంటే ఇటు ట్రంప్ దిగిపోవాలి అంటూ కూడా అమెరికన్లు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు భారత్ పై ఏదైతే సుంకాల ఎఫెక్ట్ భారీగా పడిందో ఈ నేపథ్యంలోనే అమెరికన్లంతా కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నారు, ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా అన్నిటికీ నెగిటివ్ గానే ఆయన ప్రచారం అవుతూ ఉన్న నేపథ్యంలో అయితే కనిపిస్తోంది. సో ప్రెసెంట్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక సంచలనంగా మారుతుందని చెప్పుకోవాలి. సో ప్రెసెంట్ చూసుకుంటే ఇటు ట్రంప్ కి ఓటు వేసిన అమెరికన్లే ఇప్పుడు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఏ విధంగా చూడాలంటారు శివ? ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారత్ తో వివాదం వల్ల ట్రంప్ సీటుకే ఎసరొచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడైతే ట్రంప్ భారత్ పై వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొదటిసారి 25% టారిఫ్ విధించడం, దాని తర్వాత చమురు కొనుగోలుకు సంబంధించి రష్యా దగ్గర కొనుగోలు చేస్తున్న చమురు వల్ల అక్కడ కొనుగోలు చేయొద్దనేది ప్రధానంగా ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు. కానీ భారత్ మాత్రం వెనుకడుగు వేయకుండా రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తుంది. దాని ద్వారా మరో 25%, మొత్తం 50% ట్రంప్ టారిఫ్ విధించారు భారత్ పైన. ఈ నేపథ్యంలోనే ఇటు భారత్ నుంచి కానీ ఇతర ప్రపంచ దేశాలకు కూడా ట్రంప్ విధిస్తున్న టారిఫ్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారందరూ కూడా అనేక విధాలుగా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ట్రంప్ దిగిపోవాలంటూ కూడా అమెరికన్లే ఆందోళన చేస్తున్నారు. విపక్షం, మాజీ మంత్రులు, సామాన్య అందరూ కూడా ఒకే మాట మీద నిలబడి ట్రంప్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు, ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ అమెరికా ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా కూడా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా ప్రధానంగా అందరూ ఆరోపిస్తున్నారు. ఆ ట్రంప్ ట్యాక్స్ లను చట్ట విరుద్ధం అంటూ కూడా ఇప్పటికే అక్కడున్న యుఎస్ కోర్టు కూడా ప్రకటించింది. ఇక ట్యాక్స్ లతో భారతీయ వస్తువులను అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు అమెరికన్లు. ఈ ఎఫెక్ట్ తో యుఎస్ లో ద్రవ్యోల్బణం అనేది పెరిగినట్లుగా తెలుస్తుంది. ట్రంప్ చర్యలతో విసుగుపోయిన అమెరికన్లు అటు యుఎస్ ట్యాక్స్ లను ఒక అవకాశంగా తీసుకుంటే ఇటు అమెరికన్లు కూడా ట్రంప్ నిర్ణయాల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ట్యాక్స్ లను విధించడం ద్వారా భారత్ కూడా ఒక అవకాశం దొరికింది. ట్రంప్ ను ఏ విధంగా బంధు పెట్టాలని కూడా ఇటు భారత్ కూడా చూస్తున్నట్లుగానే ప్రధానంగా అర్థమవుతుంది. ఇతర దేశాలతో దౌత్య చర్చలు మరింత మెరుగుపరుస్తుంది భారత్. చైనా, రష్యాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే విధంగా కూడా ఇటీవల జరిగిన చైనా పర్యటనలో ఇటు చైనా అధ్యక్షుడితో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడడం, మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా మాట్లాడడం, ఇటు ట్రంప్ కు వ్యతిరేకంగా అందరూ కూడా కలిపి ఫైట్ చేసే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇటు అంటే జపాన్ అలాగే చైనా పర్యటన కూడా 4 రోజులు దేశీయ పర్యటన వెళ్ళారు. ఇక్కడ ఏదైతే షాంఘైలో జరిగిన ఒక
సమావేశంలో ప్రపంచ దేశాలకు సంబంధించిన పలు దేశాధినేతల సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ట్రంప్ యొక్క విషయాన్ని అందరూ ప్రస్తావించారు. ఇష్టానుసారం ప్రపంచ దేశాల మీద ట్రంప్ టారిఫ్లు విధిస్తున్నారు, మోటంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా అందరూ చర్చ జరిగింది. ఇంకా చైనా రష్యాతో మరింత సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తుంది. యూరప్ ఆగ్నేయ ఆసియాలోనూ ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం జరుగుతుంది. అంటే ట్రంప్ ఏదైతే ప్రపంచ దేశాల మీద మరి ముఖ్యంగా భారత్ పైన అమెరికా వస్తువులకు సంబంధించి భారత్ లో మార్కెట్ ఓపెన్ చేయాలి అనేది ప్రధానంగా ట్రంప్ భారత్ పైన ఒక డిమాండ్ ఉంచారు. దానికి సంబంధించి భారత్ ఒప్పుకోకపోవడం, అంటే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత్ లో వినియోగించే విధంగా కూడా అక్కడ మార్కెట్ కు అనుమతులు ఇవ్వాలనేది ప్రధానంగా భారత్ కోరిన నేపథ్యంలో భారత్ మాత్రం మా సొంత దేశంలోనే వ్యవసాయ ఉత్పత్తులు అనేది ఎక్కువ ఉన్నాయి, ఇతర దేశాలకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు మాకు అవసరం లేదనేది ప్రధానంగా భారత్ తెలిపిన నేపథ్యంలో ఇక్కడ సమురు అనే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి రష్యా దగ్గర కొనుగోలు చేస్తున్నారు, అందుకని మీ పైన టారిఫ్ ఇస్తామనేది ప్రధానంగా ఒక అంటే ఏంటంటే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అంటే తన మాట వినకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది ఈ టారిఫ్ కు సంబంధించి అంతా కూడా చర్చించుకుంటూ ఉన్నారు. అంటే అమెరికా ఉత్పత్తులకు భారత్ లో అనుమతులు ఇస్తే కనుక, మార్కెట్లన్నీ ఓపెన్ చేస్తే కనుక ఈ టారిఫ్ కు సంబంధించిన ప్రస్తావన ఉండదు అనేది కూడా ఇండియాకి కొన్ని సంకేతాలు పంపించారు. అది అంగీకరించకపోవడం వల్లే మరో 25% ట్రావెల్స్ అని విధించడం ద్వారా ఈ భారత్ ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో అమెరికాకు వెళ్ళిన తర్వాత అక్కడ రేట్లు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి, వాటికి అత్యధికంగా ట్యాక్స్ చెల్లించాల్సి వస్తున్నట్టు కూడా అమెరికన్ ప్రజలు కూడా ట్రంప్ నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే కనుక ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయన సీటుకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయన రెండవసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానికత అంశాన్ని తెర మీద తీసుకొచ్చి అక్కడున్న ఇతర దేశాలకు సంబంధించిన ఉద్యోగులు కానీ స్టూడెంట్స్ కానీ అక్కడ నుంచి వెళ్లిపోవాలనేది ప్రధానంగా ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. దాని ద్వారా సొంత దేశ ప్రజలకు స్వప్రయోజనం చేకూర్చే విధంగా వారి తరపున నేను మాట్లాడుతున్నాను అనే విధంగా కూడా వారిలో ఒక ఆలోచన వచ్చే విధంగా చేసి తర్వాత మళ్ళా సొంత దేశ ప్రజలు ఇబ్బందులు గురి చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది కూడా అమెరికా ప్రజలు కానీ ఇటు ట్రంప్ కు సంబంధించిన పార్టీ సొంత పార్టీ నేతలు వైట్ హౌస్ వర్గాలే ట్రంప్ నిర్ణయాల పట్ల అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ముందు మరిన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి ఇప్పటికైనా పులి స్టాప్ పెట్టాలి అనేది ప్రధానంగా అక్కడ సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ఫర్దర్ గా ఏం జరగబోతుంది ఏంటి అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ప్రసాద్ రైట్ శివ, థ్యాంక్ యూ. రైట్, ప్రస్తుతం చూసుకోవచ్చు ఇటు అమెరికన్లు అయితే ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ట్రంప్ గో బ్యాక్, ట్రంప్ తన పదవికి రాజీనామా చేయాలి అంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ముందుగా ట్రంప్ ని అందరూ కూడా ఎన్నుకున్న తర్వాత ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ప్రతి ఒక్కరిని కూడా ఒక ఉత్కంఠ రేపుతూ ఉన్నాయి. ఇటు భారత్ పై ఏదైతే సుంకాలు విధించారో ఆ సుంకాలకి వ్యతిరేకంగా అయితే ఇటు అమెరికన్లు అయితే నినాదాలు చేస్తున్నారు. ఏకంగా తన సీటుగా ఎసరు పెడుతూ ఉన్నారు. తన పదవికి రాజీనామా చేయాలి అంటూ కూడా వాళ్ళు అమెరికన్లంతా కూడా ట్రంప్ చర్యలతో విసిగిపోయారనే చెప్పుకోవాలి. ఇటు భారత్ పై ఏదైతే అధికంగా ట్యాక్స్లు విధించారో దానికి సంబంధించి మెయిన్ గా వీరంతా కూడా ఒక నిర్ణయానికి వస్తుంటే తెలుస్తోంది. సో ప్రెసెంట్ దీనికి సంబంధించిన విజువల్స్ అయితే మనం చూసుకోవచ్చు. అమెరికన్స్ అంతా కూడా ఇటు ట్రంప్ కి వ్యతిరేకంగా అయితే వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. ఇటు ఇండియా నుంచి ఏవైతే వస్తువులు సరఫరా అవుతూ ఉంటాయో వాటన్నిటిపై అయితే భారీగానే ట్రంప్ అధికంగా సుంకాలను విధించారు. సో వాటన్నిటినీ కూడా అధిక రేట్లు పెట్టి మరి ఇటు అమెరికన్లు అయితే కొనుక్కోవాల్సిన సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా ఒక ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవాలి. సో ప్రెసెంట్ అమెరికన్లు ఆయన తీరును నిరసిస్తూ కూడా వాళ్ళంతా ఒక ఆందోళన చేస్తున్నారు. Your plans now! Make your plans now! To come to DC! To come to DC! Bring your church group! Bring your church group! Bring your college campus! Bring your college campus! Bring your neighborhood association! Bring your neighborhood association! We need to shake New York City! We need to shake New York City! There needs to be a political earthquake! There needs to be a political earthquake! Trump must go now! 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 Trump
got to go. Hey, hey. Ho, ho. Donald Trump has got to go. Hey, hey. Ho, ho. Donald Trump has got to go. Hey, hey. Ho, ho. Donald Trump has got to go. Hey, hey. Ho, ho. Donald Trump has got to go. Hey, hey. Ho, ho. Donald Trump has got to go. Hey, hey. Ho, ho. Donald Trump has got to go. Hey, hey. Ho, ho.